చాదస్తంగా ప్రవర్తిస్తుంటాడు. ఎప్పుడు లైట్లు ఆపు, ఫ్యాన్ ఆపు, టీవీ ఆపు, ట్యాప్ కట్టు అని అంటాడు. అవును చెల్లి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నేను ఇలా చాదస్తంగా ఉండడానికి కారణం ఎంత సౌండ్ అవసరమా? తప్పు. ఈరోజు న్యూ ఇయర్, ఈరోజు సెలబ్రేట్ చేసుకోద్దా? తప్పు నువ్వు. అమ్మా ఏంట్రా, టైం ఎంత అయింది? ఇప్పుడే వచ్చేది ఇంటికి? లక్ష్మి కొద్దిగా మంచిగా కదా. ఏమైందండి? ఈ సౌండ్ వల్ల నా గుండెలో కొద్దిగా నొప్పుగా వస్తుంది. హరీష్, ఒరే హరీష్ దగ్గర ఏంటమ్మా? నాన్నగారి గుండెలో నొప్పిగా ఉందంట. ఈ టైంలో పవర్ కూడా లేదు. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి, సిటీకి వెళ్దాం రాను. అలా సిటీకి వెళ్ళే దారిలోనే మా నాన్నగారిని నేను కోల్పోయాను. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ మీరు చేసే పవర్ వేస్టేజ్ వల్ల ఈరోజు హాస్పిటల్ పవర్ లేకుండా పోయింది. అంతేకాకుండా మీరు చేసే సౌండ్ పొల్యూషన్ వల్ల మీ నాన్నగారి వ్యాధి ఇంకా ముదిరింది. దానివల్ల మీ నాన్నగారిని కోల్పోయాం. ఐఎమ్ సారీ. పవర్ వేస్టేజ్ వల్ల నా జీవితంలో జరిగిన నష్టం పోడ్చలేండి. ఇంకెవరికి జరగకూడదనేదే నా ఆశ.